మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకులు మాజీ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన మిగిలిన మన నాయకులకు, విద్యార్థులకు, మీడియాకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పటికి చాలామంది స్పెషల్ స్టేటస్ గురించి మీరందరూ విన్నారు. బహుశా 3-4 నెలల నుంచి అందరూ కూడా ఇది మనం తెలుసుకున్న విషయాలే. అందువల్ల నేను మళ్ళీ వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఒకే ఒక్క విషయం మాత్రం చెప్పి నేను మీకు ముగిస్తాను. చాలామంది ఏం చెప్తున్నారంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒక సంజీవని కాదు, ఇట్స్ నాట్ ఏ పెనేషియా అని అందరూ చెప్తున్నారు. దానికి వాడు ఇచ్చే ఉదాహరణ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మిగిలిన రాష్ట్రాలన్నింటిలో స్పెషల్ స్టేటస్ వచ్చినా కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చినా కూడా అభివృద్ధి జరగదు. అందువల్ల అది కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని నేను సభాముఖంగా తెలియచేస్తున్నా. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగని దానికి కారణం వేరే ఉన్నాయి. అక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అక్కడ ఉండే టోపోగ్రఫికల్ ప్రాబ్లమ్స్, జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్. అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దేశంలో కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్, స్కిల్డ్ మ్యాన్ పవర్, ఆర్గనైజేషన్, గుడ్ ఆర్గనైజేషన్, హ్యూమన్ రిసోర్సెస్. మీరు క్యాపిటల్ ఎక్కడికైనా దేశంలో తీసుకెళ్ళచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఆఫ్రికా కూడా తీసుకెళ్ళి మీరు క్యాపిటల్ని షిఫ్ట్ చేయొచ్చు. కానీ ల్యాండ్ని షిఫ్ట్ చేయలేరు. ఒక స్టీల్ ప్లాంట్ కనుక మీరు హిమాచల్ ప్రదేశ్లోనో లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నాగాల్యాండ్లోనో మణిపాల్లోనో పెట్టదలచాలంటే పెట్టలేరు. ఒక సిమెంట్ ప్లాంట్ పెట్టలేరు. ఎందుకనంటే ఆ సిమెంట్ ప్లాంట్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఈ హెవీ మెషినరీ ప్లాంట్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ కావాల్సిన రా మెటీరియల్స్ అవన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికి, మళ్ళీ తీసుకురావడానికి చాలా కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ భరించలేరు. అందువల్లనే దేశంలో చాలామంది అక్కడ ఇచ్చినా కూడా అవకాశాలు వెళ్ళలేదు. కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, మన రెడ్డి ల్యాబ్స్, మన అరబిందో ల్యాబ్స్, వీళ్ళందరూ కూడా హిమాచల్ ప్రదేశ్లో పెట్టారు. ఎందుకనంటే అవి హై వాల్యూ, లో వాల్యూమ్ ప్రోడక్ట్స్, అంటే ఎక్కువ వాల్యూ కలవి, తక్కువ కాస్ట్ అనమాట. ఇవి తీసుకురావడానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ. అలాంటి ఇండస్ట్రీస్ని మీరు పెట్టగలరు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టగలరు. అవన్నీ అక్కడ పెట్టారు. అక్కడ కొద్ది గొప్ప అభివృద్ధి జరిగింది. అదే స్పెషల్ స్టేటస్ కనుక ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మనకి దేశంలోని అత్యుత్తమ ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుద్దని తప్పకుండా మనం నమ్మచ్చు. ఎందుకంటే మనకి ల్యాండ్ ఉంది, స్కిల్డ్ మ్యాన్ పవర్, కొన్ని వేల మంది ఇంజనీర్లు ఉన్నారు, లక్షల మంది ఇంజనీర్లు ఉన్నారు, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఎక్కడి నుంచైనా వస్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 50 కిలోమీటర్లు అరకు వ్యాలీ ఉంది. అరకు వ్యాలీ ఇక్కడికన్నా అన్నిటికన్నా తక్కువ దొరుకుతాయి అక్కడ. కానీ ఎంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్ళరు మీరంతా? 50 కిలోమీటర్లు అది మీకు దూరం. ఇటు విశాఖపట్నం 50 కిలోమీటర్లే, అటు అరకు వ్యాలీ 50 కిలోమీటర్లే. కానీ మీరు విశాఖపట్నానికి వస్తారు కానీ అరకు వ్యాలీ వెళ్ళరు. సగం మంది విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నారు, సగం మంది శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఉన్నారు. ఎందుకని? అక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మన డివిజన్ తర్వాత డివిజన్ మనం కోరుకున్నది కాదు, మనం అడగలేదు, మన మీద బలవంతంగా రుద్దబడింది కాబట్టే వాళ్ళు యాక్ట్లో మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ప్రామిస్ చేశారు. యాక్ట్ కాలేదంటున్నారు, ఒప్పుకున్నాం. యాక్ట్ ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు యాక్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటున్నప్పుడు ఎవరు ఆపుతారు మిమ్మల్ని యాక్ట్ చేయడానికి? మీరు చెయ్యొచ్చు, మీరు తప్పకుండా చెయ్యొచ్చు, చెయ్యండి. లేకపోతే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు లేదు. మేమందరం ముసలోళ్ళం అయిపోయాం. మాకు కాదు ఇప్పుడు కావాలి, భవిష్యత్తు కావాల్సింది పిల్లలకి. ఉద్యోగాలు చూశారు కదా, ఇందానే ఒక ఆయన చెప్పారు, కానిస్టేబుల్ ఉద్యోగానికి పిహెచ్డీల దగ్గర నుంచి కొన్ని వేల లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వేరే ఉద్యోగాలు లేక, గవర్నమెంట్ ఉద్యోగం కావాలని. మనకి చెప్తారు విశాఖపట్నం కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయిందని. అయిన మాట కరెక్టే ఒకప్పుడు. ఇప్పుడు
చాలా ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి. బిహెచ్బివి మూతపడ్డది, హిందుస్థాన్ షిప్ యార్డ్ మూతపడే పరిస్థితిలో ఉంది. హిందుస్థాన్ జింక్ ప్రైవేటైజ్ చేసి మూతపడి ఇప్పుడు అమ్మకానికి రెడీగా ఉంది. ఇలాంటి ఇండస్ట్రీస్ మనకి పబ్లిక్ సెక్టార్లో ఒకప్పుడు బాగా ఉన్నాయి విశాఖపట్నంలో, కానీ ఇప్పుడు లేవు. కాబట్టి ప్రైవేట్ సెక్టారే రావాలి. ప్రైవేట్ సెక్టార్ రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకి మిగిలినటువంటి స్పెషల్ స్టేటస్లో వచ్చే సదుపాయాలను ఇస్తే మనకి చక్కటి అభివృద్ధి జరిగి, చక్కటి పారిశ్రామిక అభివృద్ధి జరిగి మీ అందరికీ, మీ ఇప్పుడున్న 15, 16, 18, 20 ఏళ్ల పిల్లలందరికీ చక్కటి ఉద్యోగాలు ఇస్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకి చాలా ఆవశ్యకమని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం చేస్తున్నాను.